Hello students, how are you all? Hope you all are good. So we will continue the discussion related to the questions which I have given in the worksheet. So దాంట్లో ఏం చెప్పారంటే the ratio between the speeds of two trains is 7:8. If the second train runs 400 kilometers in 4 hours, then the speed of the first train is. So ఏమన్నాడు, two trains are there whose ratio of speeds are 7:8. సో ఇప్పుడు వాళ్ళ రేషియో ఆఫ్ స్పీడ్ 7:8 అయినప్పుడు లెట్ మీ థింక్, లెట్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ నేను 7x అని తీసుకోవచ్చు కదా. ఐ కెన్ టేక్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ యాజ్ 7x. ఇన్ ద సేమ్ వే స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ని ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 8x. ఎందుకంటే 7:8 కదా, 7:8 కాబట్టి speed of first train is 7x, speed of second train is 8x. Okay, and what is given? Second train runs 400 kilometers in 4 hours. Okay, 400 kilometers in 4 hours ante speed is equal to distance by time kadamma. Speed is equal to distance by time. 400 kilometers distance it has covered in 4 hours. Okay, that means its speed will be 100 kilometer per hour. Okay, speed of second train is how much ma? 100 kilometer per hour. But already we know speed of the second train is 8x, which will be equal to 8x. Idi 8x ki equate chestunna. Then x will be equal to 100 by 8, 100 divided by 8, which will be equal to 12.5. Okay, x ఎంత వస్తుందమ్మా? 12.5 వస్తుంది. ఓకే, సో 12.5 కిలోమీటర్ పర్ అవర్ అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ 12.5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది. బట్ వాట్ ఐ వాంట్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్? ఇట్ ఈస్ 7x కదా. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఎంతమ్మా? 7x. సో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ is equal to 7x కాబట్టి it is 7 into 12.5 kilometer per hour. So 7 into 12.5 kilometer per hour అంటే it will be 87.5 kilometer per hour. Okay, it is how much ma? 87.5 kilometer per hour. So multiply 7 into 12.5, you will get at 87.5 kilometer per hour. Clear? So that is the first answer. Next one chudandi, if Ravi had walked 20 kilometer per hour faster, he could have saved 1 hour in the distance of 60 kilometers. Okay, so if Ravi have walked ఎంత స్పీడ్ తో వాక్ చేశానమ్మా? 20 kilometer per hour faster. ఓకే, అంటే యూజువల్ స్పీడ్ కన్నా 20 kilometer per hour ఎక్కువ స్పీడ్ తో కనుక వెళ్తే he could have saved 1 hour in the distance of 60 kilometers. 60 kilometers distance లో వాడు 1 hour సేవ్ చేసేటోడు అని. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యూజువల్ స్పీడ్ ఆఫ్ రవి యొక్క యూజువల్ స్పీడ్ ఏంటి? ఓకే, ఫర్ దట్ వాట్ విల్ డూ ఇస్ విల్ కన్సిడర్ ఫస్ట్ రవి స్పీడ్. ఓకే, లెట్ స్పీడ్ ఆఫ్ రవి ఎంతమ్మా? x అనుకున్నాం, x కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నార్మల్ గా డిస్టెన్స్ ఎంత? వి నో ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 60 kilometers. సో డిస్టెన్స్ ఎంతమ్మా? 60 kilometers. సో యాజ్ వి నో ద డిస్టెన్స్ ఈజ్ 60 kilometers. అంటే నార్మల్ గా టైం ఎంత పట్టేది? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ 60 divided by speed is x. Okay, distance is 60 divided by x. ఇంత టైం పట్టేది. బట్ ఇఫ్ ఈస్ ఇంక్రీజ్డ్ హిస్ స్పీడ్ బై 20 kilometer per hour అంటే ఇంక్రీజ్డ్ స్పీడ్ ఆర్ న్యూ స్పీడ్ అనుకోవచ్చు. న్యూ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20. వాడు 20 kilometer per hour ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకే, ఎంత డిస్టెన్స్? సేమ్ డిస్టెన్స్ ఎంత? సేమ్ 60 kilometers. అయితే వాడికి ఎంత టైం పట్టేది? టైం ఈజ్ ఈక్వల్ టు ఈ టైం ని మనం సమ్ t1 అనుకుందాం, దిస్ టైం t2 అనుకుందాం. t2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 60 డివైడెడ్ బై స్పీడ్ ఇస్ x ప్లస్ 20. ఓకే, సో 60 by x ప్లస్ 20. కానీ ఏమన్నాడు?
ఇది ఫాస్ట్గా అయిపోతుందా, దిస్ వన్ విల్ బి ఫాస్టర్? ఏది ఫాస్ట్ ఉంటుందమ్మా? 20 km/h ఎక్కువ స్పీడ్తో వెళ్తే దిస్ వన్ విల్ టేక్ లెస్ టైం. ఇది లెస్ టైం ఉంటుంది కదా, లెస్ టైం. దిస్ వన్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, దిస్ ఈజ్ మోర్ టైం, దిస్ ఈజ్ లెస్ టైం. అయితే ఏమన్నాడు, హీ విల్ సేవ్ 1 hour. అంటే 1 hour తక్కువ పడుతుంది. 1 hour తక్కువ పడింది అంటే దిస్ టైం డిఫరెన్స్ ఎన్నట్టమ్మా, 1 hour అన్నట్టు. ఓకే, ఇక్కడ సమ్ టైం పడుతుంది, ఇక్కడ కూడా సమ్ టైం పడుతుంది. సో ఇది దానికన్నా 1 hour తక్కువ టైం పట్టిందంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 1 hour అన్నట్టే కదా. దట్ మీన్స్ T1 minus T2 is equal to 1 hour అని. T1 minus T2 is equal to how much ma? 1 hour. If T1 minus T2 is equal to 1 hour, then చూడండి T1 is 60 by x minus 60 by x plus 20 is equal to 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, we need to take the LCM. LCM తీసుకోవాలి. LCM ఎంత, x into x plus 20 కదా. సో this can be taken as 60 into x plus 20 minus 60 into x divided by x into x plus 20. Okay, will be equal to 1. Okay, so this one will be equal to what ma, 1. Now if I'll do this one, okay, inka solve cheste, okay, this all terms I am multiplying, this one I am multiplying. Okay, so this whole term I am sending here. Okay, x into x plus 20 ni it side పంపిస్తున్నా, దీన్ని దీంతో మల్టిప్లై చేసుకుంటున్నా. This one will become 60x plus 1200 minus 60x is equal to, so this one will be x square plus 20x, x square plus 20x. ఇప్పుడు now if I'll see this part 60 minus 60. Okay, 60x minus 60x kadama. Okay, 60x minus 60x, this part can get cancelled. Okay, ఇప్పుడు ఏం మిగిలి ఉంటది, so it is x square plus 20x, this part will go here, it is minus 12,000. okay, is equal to 0. x square plus 20x minus 1200 అంతే కదా. ఓకే, right, 1200 is equal to 0. okay, this part can be taken as 0. ఇప్పుడు now I need to solve this quadratic equation. ఈ quadratic equation ని solve చేయాలి. how to solve this quadratic equation? so quadratic equations ని solve చేయడం మనకు అందరికీ తెలుసు. so this can be taken as x square plus 20. okay, solve చేస్తే 20 రావాలి and multiplication should be 120. so this can be taken as some 120x minus 100x తీసుకోవచ్చు కదా, 120x minus 100x, or okay, just we'll do this 1 second. It is not 120 minus 100. okay, just a minute ma. yes, చూడండి ma. okay, if we'll solve for this value, okay, దీని కోసం solve చేస్తే we'll be getting x. okay, we'll be getting x as approximately 26.06 m వస్తుంటది. okay, if I'll solve for this one, I'll be getting the approximate value as 26.06. okay, 26.06 kilometers వస్తుంటది. sorry, it is kilometers, x value kilometer per hour. okay, నాకు స్పీడ్ కదా, that is kilometer per hour కదా, so this will be getting us like that. okay, so లేకుంటే ఏం చేయండి అంటే, just what you do is this 60 kilometers ఉంది కదా, you make this 60 kilometers as 600 kilometers. okay, 600 kilometers చేసి you try to solve the answer. okay, అప్పుడు you will be getting approximately the speed as 100 kilometer per hour. okay, so అప్పుడు make this is 600 kilometers అమ్మ. so 600 kilometers distance ఉంటే you will be getting approximately as 100 kilometer per hour. okay na, so if it is 60 kilometers, you will be getting the speed as approximately 26.06 kilometer per hour. clear ma, 26.06 kilometer per hour speed. right, so next inko problem చూద్దాం, last one. okay,
the person starts running simultaneously around a circular track of length 300 meters. Okay, so ఒక పర్సన్ ఏం చేస్తుండు, he is running around a circular track of length ఎంతమా 300 meters from the same point at a speed of 15 km per hour and 25 km per hour. Okay, when will they meet for the first time anywhere on the track if they are moving in opposite directions? Okay, two persons ఏం చేస్తున్నారు, they are starting to run simultaneously around a circular track whose length is how much ma 300 meters. Okay, దాని length ఎంత 300 meters అన్నాడు. So we know the length, okay, our distance is how much ma 300 meters. Okay, so 300 meters means we can take approximately it as 0.3 kilometers. 0.3 kilometers. Now there's two person speed s1 is equal to 15 kilometer per hour, speed s2 is equal to 25 kilometer per hour. అంతే కదా, speed s1 15 kilometer per hour, speed s2 is 25 kilometer per hour. These two are starting from the same point. ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఒకడు ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే ఇంకోడు ఈ డైరెక్షన్ లో వెళ్తాడు. If these two are going in opposite direction, then their relative speed ఏమన్నా మనం మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, then the relative speed should be యాడ్ చేసుకోవాలి. కాబట్టి this is 15 plus 25 which will give me 40. Okay, 40 kilometer per hour. Okay, now relative speed వచ్చింది 40 kilometer per hour, relative distance is 0.3 kilometers. Now time, after how much time will they meet అన్నారు కదా, first time anywhere they can meet, time is equal to distance by speed కదా. Distance we know it as 0.3 kilometers divided by its speed is 40 kilometer per hour. Okay, this hour will go up, kilometer will get cancelled, it will be 0.3 by 40 hours. Okay, 0.3 by 40 hours, అన్ని hours of time పడుతుంది. Okay, if this hours, if I'll convert into minutes, దీని minutes లో convert చేస్తే 0.3 into 60 divided by 40. Okay, 0.3 into 60 divided by 40, అలా చేసిన ఎంత వస్తుందమ్మా, so it is 18 divided by 40 minutes. 18 by 40 minutes వస్తుంది. 18 by 40 minutes ని can I still convert into seconds లో convert చేసుకోవచ్చు కదా, చేస్తే it is 18 by 40 into 60 seconds. Okay, so if we'll cancel 0 will get cancelled out, 2 3s are 2 2s are 2 1s are 2 9s are. Okay, 9 3s are 27 seconds per. Okay, after 27 seconds they will again meet each other. Okay, వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు కలుసుకుంటారమ్మా, after 27 seconds. 27 seconds తర్వాత they will meet each other. Okay na, they will meet each other after 27 seconds. Clear, అర్థమైందమ్మా? Right. So as they both are going in opposite directions, we have taken their relative speeds as a sum of their speeds, రెండిటి యొక్క sum, which is 40 kilometer per hour. Okay, and from there distance we know 0.3 kilometers kabatti time is equal to distance by speed. So by that I have found out in hours, which one we have converted into seconds, దాన్ని seconds లో కన్వర్ట్ చేసి, అంటే 27 seconds తర్వాత వాళ్ళు కలుస్తారు. Okay, I hope you have understood this. Remaining we'll discuss tomorrow.